వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో ఎప్పుడుదంటే ఇంకా ఫ్రైడే వ్లాగ్. ఇంకా ఆ రోజు ఏంటంటే ముందు రోజే నేను ఇంకా మోపది పెట్టేశాను. ఇంకా ఫ్రైడే పూజ అయితే చేసుకోవాలి కదా. సో మళ్ళీ ఆ రోజు చేయాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కదా, అందుకే నేనైతే ముందు రోజే మోపది పెట్టేసుకుంటాను. మళ్ళీ ఆ రోజు కొంచెం కష్టంగా ఉంటుందని. సో ఇంకా కొబ్బరికాయ అది కొట్టుకుంటాను, అది తెచ్చి అక్కడ పెట్టాను అనమాట. సో ఇంకా మొత్తం క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఇంకా నేనైతే పూజ చేసుకోవాలి. సో పూజ ఇది కూడా మొత్తం అయితే క్లీన్ చేశాను. ఫొటోస్ అవి తీసి బొట్లు అయితే మళ్ళీ పెట్టి అన్నీ క్లీన్గా అయితే నీట్గా పేపర్ది మార్చేసి క్లీన్ చేసుకున్నాను. సో ఇంకా నా పూజ అయితే అయిపోయింది. ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టేసుకుని పూజ అయితే అలా చేసేసుకున్నాను సింపుల్గా. ఇంకా నైవేద్యం అటువంటి ఏం వండలేదు. అంటే నార్మల్గా ఎప్పుడు ఏం పెద్దగా ఏం వండను, నార్మల్గానే పెట్టుకుంటాను. ఇంకా ఫ్రైడే ఒకటే చేస్తాను కదా నేను. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా గోధుమ పిండి అట్లయితే వేసుకుంటున్నాను. ఇంకా ఏం లేవు, సింపుల్గా ఇదే అయిపోతుంది కదా. అప్పటికే పూజ అది అయిపోయేటప్పటికే లేట్ అయింది. సో ఇంకా సింపుల్గా చేసేసుకున్నాను. సో ఇంకా నా ఒక్కదానికే కదా, సో సింపుల్గా అయితే అలా వేసుకుని అయితే ఇంక తినేసాను. ఇంకా లంచ్కి ప్రిపరేషన్స్ ఏంటంటే ఇంకా ఈరోజు ఏంటంటే దొండకాయ ఫ్రై అనమాట. సో ఇంకా అదైతే చేసేస్తున్నాను. ఇంకా అన్నీ రెడీగా చేసుకున్నాను ఆల్రెడీ, పోపులు అవన్నీ కూడా. సో ఇంకా మీకు ఫ్రై ఎలా చేయాలో తెలుసు కాబట్టి ఇంక నేనైతే చెప్పలేదు, నార్మల్గానే ఇంకా వీడియో తీసి అలా అయితే పెట్టేశాను. ఇంకేంటంటే ఎందుకు వేసానంటే ఉప్పు బాగా ఇంకా మగ్గుతుంది కదా. ఇంకా దొండకాయ అది కూడా, దొండకాయ ఏంటంటే కర్రీ టైం ఎక్కువ ప్రాసెస్ అవుతుంది కదా, సో లేట్ అవుతుంది. అందుకనేసి ఇలా ఉప్పు వేస్తే కొంచెం బేగా మగ్గిపోతుంది. సో అయిపోయిందనమాట. ఇంకా ఆ తర్వాత ఏంటంటే ఇంకా లంచ్ అయితే చేసేసాము. లంచ్ చేసాక మళ్ళీ గిన్నెలు ఉంటాయి కదా, సో అవన్నీ అయితే తోముకున్నాను. ఇంకా తోమేసుకుని అవి అయితే మళ్ళీ సర్దేస్తున్నాను స్టాండ్లో. ఇంకా మీకు తోమడం అవి చూపించలేదు, నార్మల్గా ఇంకా పెట్టేస్తున్నాను. ఇంకా ఏంటంటే ఇంకా తర్వాత నిన్న ఉతికిన బట్టలు అయితే ఇంకా మడతెడుతున్నాను. నేను ఉతికినవి అలా మడతెట్టకుండా పక్కనైతే పెట్టేశాను. సో ఇంక ఇప్పుడైతే మడత పెట్టి ఇంకా రూమ్ అంతా చిందరవందరగా ఉంది. ఇంక ఇవన్నీ సర్ది ఇంకా నీట్గా అయితే క్లీన్ చేస్తాను. ఇదిగోండి పక్క అది వేసి ఇంకా నీట్గా క్లీన్ చేసేసాను మొత్తం వంటగది అది కూడా. సో అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.